అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి శ్రీదేవి. నేను నెల్లూరు జిల్లా కావలి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం అనే స్కీమ్ గురించి, పథకం గురించి, దాని అర్హతలేంటో, ఎవరు ఏ అర్హతలు ఉంటే మనం ఆ పథకాన్ని పొందగలమో సవివరంగా తెలుసుకుందాం. ఈ అర్హత పొందాలి అంటే కుటుంబంలో గ్రామీణ ప్రాంతం వారైతే నెలసరి ఆదాయం 10,000కి మించకూడదు. అదే పట్టణ వాసులకైతే 12,000 నెలసరి ఆదాయం ఉండాలి, అంతకు మించకూడదు. అదేవిధంగా కుటుంబంలోని ఏ వ్యక్తి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. కుటుంబంలో కనీసం ఒక వ్యక్తికైనా బియ్యం రేషన్ కార్డు ఉండాలి. కుటుంబంలో మున్సిపల్ భూమి 1000 చదరపు అడుగులకు మించి ఉండకూడదు. కుటుంబ పట్టాదారు భూమి 3 ఎకరాల తడి భూమి, పొడి భూమి 10 ఎకరాలు, తడి భూమి పొడి భూమి కలిపి 10 ఎకరాలు, అంతకు మించి ఉండకూడదు. అంతకు మించి ఉంటే అనర్హులు, అంతవరకు ఉంటే అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. పిఎస్యూలు పొందేవాళ్ళు, మరి పెన్షన్స్, ప్రభుత్వ పెన్షన్స్ పొందేవాళ్ళు అనర్హులు. అయితే పారిశుద్ధ కార్మికులు, మరి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల జీతం తీసుకునేవాళ్ళు, మరియు పట్టణ ప్రాంతాల్లో 10,000 రూపాయల జీతం తీసుకునేవాళ్ళు అర్హులవుతారు. ఇక కుటుంబంలో ఏ ఒక్కరికి కూడా 4 చక్రాల వాహనాలు ఉండకూడదు. అంటే కారు, సొంత లారీ అట్లా ఉండకూడదు. అయితే ట్యాక్సీ, ఆటో, ట్రాక్టరు ఉన్నవాళ్ళు అర్హులవుతారు. ఇక బెనిఫిషర్ కుటుంబ డేటా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డేటాబేస్లో లింక్ అయి ఉండాలి. ఒకవేళ విద్యార్థి బెనిఫిషర్ మీద అయితే GSWS శాఖ వారు తనిఖీ చేసి నిర్ధారిస్తారు వాళ్ళు అర్హులా కాదా ఈ పథకానికి అనేది. ఇక వీధి బాలలు, అనాథ బాలలు అయితే ఎవరి ద్వారా ఏ స్వచ్ఛంద సంస్థల వాలంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా వచ్చారో ఆ శాఖ వారు నిర్ధారించిన దాన్ని బట్టి అర్హులుగా పరిగణిస్తారు. ఇక DBT, ఈ పథకం పొందాలంటే DBT అమలు కోసం కనీసం 75% హాజరు ఉండాలి పిల్లలకి. 75% హాజరు లేకపోయినా, లేదా మధ్యలో చదువు ఆపేసిన తదుపరి సంవత్సరం నుంచి వీళ్ళు ఈ పథకానికి అనర్హులైపోతారు. అదేవిధంగా తల్లి బ్యాంక్ ఆధారు NPCIతో పూర్తిగా లింక్ అయి ఉండాలి. అలా లింక్ కాకపోయినా కూడా వీళ్ళు అర్హతని కోల్పోతారు తప్పనిసరిగా. అంటే డబ్బులు పడాలి కాబట్టి జాగ్రత్తగా ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో మరియు జూనియర్ కళాశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులవుతారు. అది మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే, 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులవుతారు. అయితే ITI, పాలిటెక్నిక్, మరి RGUKIT ఇట్లాంటి కోర్సులు చేసిన వాళ్ళకు మాత్రం అర్హత కాదు, వాళ్ళకి సంబంధించదు. కాబట్టి ఇక ఇలాంటివన్నీ కూడా విద్యుత్ వినియోగం కుటుంబంలో 12 నెలల సరాసరి ఆధారంగా తీసుకొని గృహంలో నెలకి 300 యూనిట్లు కంటే ఎక్కువైతే అనర్హులు అవుతారు. 300 యూనిట్లు మాత్రమే విద్యుత్ వినియోగించుకునే వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తదుపరి ఇంకేదన్నా ఉంటే, తెలియని వింటే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులను అడిగి తెలుసుకొని మీరు అన్ని విధాలా ఈ తల్లికి వందనం అనే పథకాన్ని పొంది మీరు ఉజ్వలంగా ఎదగాలని, నారా చంద్రబాబు నాయుడు గారి కన్న కలలు తీర్చాలని, మరి నారా లోకేష్ బాబు గారు ఆశయాలు సిద్ధించేలాగా మీరు ఉజ్వలంగా ఎదిగి ఉన్నతంగా మన రాష్ట్రానికి వన్యవాసి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.